అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదంగొల్లదొడ్డి గ్రామ సమీపంలో వెలిసినటువంటి పశుపతినాథ ఆలయంలో వాకిలి ఇరుగొట్టి లోపల ఉండే విగ్రహాన్ని 4 నందులు ఉండేటటువంటి శివలింగాన్ని పడమర దిక్కులో ఉండేటువంటి నందిని నల్లబట్టలు కట్టి పౌలుగొట్టడం జరిగినది. కావున దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆలయంలో చాలా సార్లు ఇట్లా జరగడం జరిగినది. ప్రభుత్వానికి చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని మనం కోరుతున్నాను. 4 నందిలో మధ్యలో శివుడు ఉన్నటువంటి పడమటి భాగంలో ఉన్నటువంటి నంది పౌలుగొట్టడం జరిగినది. ఈరోజు రాయదుర్గం మండలం చదువు గ్రామ సమీపంలో లింగాల బండ మీద ఉన్న పశుపతినాథ దేవాలయంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు పూజలు చేసి పడమర వైపున ఉన్నటువంటి నంది విగ్రహం యొక్క తలకాయను ధ్వంసం చేయడం జరిగింది. అది డోర్ను కూడా గ్యాస్ కట్టర్తో తొలగించినట్టుగా కనపడుతుంది. మిగతా చెక్క డోర్ కూడా లాక్ బ్రేక్ చేసినట్టు కనపడుతుంది. కాబట్టి దీని మీద పూజారితో కంప్లైంట్ తీసుకొని తదుపరి దర్యాప్తు చేస్తాం. ఇంతకుముందు జరిగిందని చెప్తున్నా, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. మేము వెరిఫై చేస్తాము. మేము నైట్ కూడా బీట్లు పెంచి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.